డియర్ స్టూడెంట్స్, 1,3 బ్యూటాడైన్ యొక్క 1,2 సంకలనము మరియు 1,4 సంకలనముల గురించి చర్యా విధానంతో వివరించండి నేర్చుకుందాం స్టూడెంట్స్. ఇదే క్వశ్చన్ని ఈ విధంగా ఇస్తాడు స్టూడెంట్స్. CH2 డబుల్ బాండ్ CH బాండ్ CH డబుల్ బాండ్ CH2 HBr గివ్స్ రైజ్ టు పెట్టి చర్యా విధానంతో ఉత్పన్నాలను రాయండి అని అడుగుతాడు స్టూడెంట్స్. ఫస్ట్ స్టూడెంట్స్ 1,3 బ్యూటాడైన్ అంటే ఇంతకుముందుకు డీల్ సాల్ట్ చర్యలో ఫస్ట్ మొదటిగా 4 కార్బన్ రాసినాము, 1వ కార్బన్ తర్వాత ద్విబంధం రాసినాము, 1 2 3 3వ కార్బన్ తర్వాత ద్విబంధం రాస్తాము. దాన్ని 1,3 బ్యూటాడైన్ అంటాం. బ్యూట్ అంటే 4 కార్బన్లు, డైన్ అంటే 2 ద్విబంధాలు. 1వ కార్బన్ తర్వాత ద్విబంధం కాబట్టి 1, 3వ కార్బన్ తర్వాత ద్విబంధం కాబట్టి 1,3 బ్యూటాడైన్ అంటాం స్టూడెంట్స్. హెచ్బిఆర్తో చర్య చూపిస్తే స్టూడెంట్స్ ఇక్కడ హైడ్రోజన్ అనేది H+గా ఉంటుంది, బ్రోమిన్ అనేది Br- గా ఉంటుంది స్టూడెంట్స్. అయితే H+ ఒకసారి 1వ కార్బన్తో స్టూడెంట్స్, మరియు ఇక్కడ బ్రోమిన్ అనేది 2వ కార్బన్తో స్టూడెంట్స్, మరియు ఇంకోసారి ఏంటంటే H+ అనేది 1వ కార్బన్తో, ఇక్కడ బ్రోమిన్ అనేది 4వ కార్బన్తో. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, నేను ఫస్ట్ 4 కార్బన్లు రాస్తాను. ఒకసారి హైడ్రోజన్ 1వ కార్బన్కి, బ్రోమిన్ అనేది 2వ కార్బన్కి. ఇంకోసారి స్టూడెంట్స్ 1 2 3 4 కార్బన్ రాసిన స్టూడెంట్స్. అయితే హైడ్రోజన్ అనేది ఫిక్స్ స్టూడెంట్స్ 1వ కార్బన్కి, ఎందుకంటే ఇక్కడ 1,2 సంకలనం 1,4 సంకలనం 1 ఉంది కదా స్టూడెంట్స్. ఆ 1 కామన్గా ఉన్నదానికి మాత్రం హైడ్రోజన్ స్టూడెంట్స్. ఇక్కడ బ్రోమిన్ అనేది ఒకసారి 2వ కార్బన్కి, ఇంకోసారి 4వ కార్బన్కి స్టూడెంట్స్ బ్రోమిన్. అయితే ఇక్కడ స్టూడెంట్స్ హైడ్రోజన్ ఉన్నదానికి ద్విబంధం రాయాము, బ్రోమిన్ ఉన్నదానికి కూడా ద్విబంధం రాయాము, ఇక్కడ ద్విబంధం రాస్తాం. హైడ్రోజన్ ఉన్నదానికి ద్విబంధం రాయాము, బ్రోమిన్ ఉన్నదానికి ద్విబంధం రాయాము, ఇక్కడ ద్విబంధం రాస్తాం. దేర్ఫోర్ చర్య రాసినా కానీ మనకు 4 మార్కులు వస్తాయి స్టూడెంట్స్. అయితే చర్యా విధానం కూడా చాలా ఈజీ. చర్యా విధానంలో స్టూడెంట్స్ ఫస్ట్ నేను 1,3 బ్యూటాడైన్ రాస్తున్నా, నెంబరింగ్ రాస్తా 1 2 3 4. ఇక్కడ HBrలో ఫస్ట్ H+తో చర్య స్టూడెంట్స్. H+ అనేది ఎక్కడ ఎడిషన్ అవుతుందన్నాం, యాడ్ అవుతుందన్నాం 1వ కార్బన్ కాబట్టి ఇప్పుడు ప్లస్ అనేది దేంతో మైనస్తో, అంటే ఇక్కడ మైనస్ రావాలంటే ఏంది, ఇక్కడ ఈ 5 బంధం అనేది 1వ కార్బన్కి రావాలి. ఈ 1వ కార్బన్ అనేది హైడ్రోజన్ని ఆకర్షిస్తుంది. అప్పుడు 1వ కార్బన్కి హైడ్రోజన్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ బంధం ఇక్కడ పోయింది కదా స్టూడెంట్స్, మళ్ళీ ఇంకొక బంధం ఎందుకు రాస్తాము, డబల్ ఎందుకు రాస్తాము, ద్విబంధమే విడిపోయింది కాబట్టి ద్విబంధం రాయము, మిగిలిన బంధం రాస్తాము. అయితే ఇప్పుడు ఈ 2వ కార్బన్కి ప్లస్ రాయాలన్నా మైనస్ రాయాలంటే ఈ బంధం ఇక్కడ పోయింది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, ప్లస్ రాస్తాం స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్ స్టూడెంట్స్ C డబల్ బాండ్ C. ఇప్పుడు దీన్ని మొత్తం క్లోజ్ చేసేస్తా స్టూడెంట్స్, దీంతో సంబంధం లేదు. సంబంధం లేకుండా ఇక్కడ నేను ఏమంటున్నానంటే స్టూడెంట్స్, ఈ ద్విబంధ కార్బన్కి ప్లస్ ఉన్నప్పుడు, ద్విబంధ కార్బన్కి ప్లస్ పక్కన ఉన్నప్పుడు ఈ ద్విబంధం ఏం చేస్తుందంటే ఇక్కడికి వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి నెక్స్ట్ కార్బన్ హైడ్రోజన్ కార్బన్ రాసిన ఈ ద్విబంధం ఇక్కడ వచ్చింది కాబట్టి దీని ఎలక్ట్రాన్ల కొరత తీరింది కాబట్టి మళ్ళీ ప్లస్ రాయాం స్టూడెంట్స్. ఇక్కడ ఒక బంధం ఉన్నది, మళ్ళీ ఇంకొక బంధం వస్తుంది, ఇక్కడ ఈ కార్బన్ రాసినాము, ఈ మళ్ళీ బాండ్ కార్బన్ రాసిన స్టూడెంట్స్. ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ని ఇక్కడ ఇచ్చేసింది, ఈ బంధాన్ని ఇక్కడ ఇచ్చింది కాబట్టి దీని మీదకి ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది స్టూడెంట్స్. అంటే 4వ కార్బన్ మీదకి ప్లస్ వస్తుంది. ఇక్కడ చూడండి స్టూడెంట్స్ 1 2 3 4 1 2 3 4 ఏమైంది, 2వ కార్బన్ మీద ప్లస్ వచ్చింది, 4వ కార్బన్ మీద ప్లస్ వచ్చింది, అంటే సరి సంఖ్యల మీద ప్లస్ వచ్చింది. ఇంకేం లేదు, సింపుల్. Br- అనేది 2వ కార్బన్తో, Br- అనేది 4వ కార్బన్తో కలిసిపోతుంది, అంతే, సింపుల్. డియర్ స్టూడెంట్స్, మార్కోనికాఫ్ నియమము అనగానేమి, చర్యా విధానంతో సహా రాయండి. మా 3 కార్బన్లు, మా నుంచే 3 కార్బన్లని గుర్తుపెట్టుకుంటాం డియర్ స్టూడెంట్స్. నేను 3 కార్బన్లు రాసిన, ప్లస్ HCl రాసిన, HCl రాసేసి నేను ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, హైడ్రోజన్కి ప్లస్ వస్తుంది, క్లోరిన్కు మైనస్ వస్తుంది, మనకు తెలుసు. ఇట్లా పార్షియల్ ఛార్జెస్ రాసేస్తాము. ఇక్కడ కార్బన్లకు నెంబరింగ్ ఇద్దాం స్టూడెంట్స్, 1 2 3. ఇప్పుడు 1 2ల మధ్యలో ద్విబంధం రాద్దాం స్టూడెంట్స్. రాసిన తర్వాత ఇక్కడ చూడండి, దీనిని 2వ కార్బన్కు ద్విబంధం ఉంది కాబట్టి ద్విబంధ కార్బన్ అంటాం, 1వ కార్బన్ కూడా ద్విబంధం ఉంది కాబట్టి ద్విబంధ కార్బన్ అంటాం. అంటే ఇప్పుడు ద్విబంధ కార్బన్లు 2 ఉన్నాయి డియర్ స్టూడెంట్స్.
హెచ్ ప్లస్ అనేది రెండవ ద్విబంధ కార్బన్కి, సిఎల్ మైనస్ అనేది ఒకటవ ద్విబంధ కార్బన్కి కలుస్తుంది డియర్ స్టూడెంట్స్. ఇంకోసారి హెచ్ ప్లస్ అనేది ఒకటో దానికి కలవచ్చు, సిఎల్ మైనస్ అనేది రెండో దానికి కలవచ్చు. ఇక్కడ ఎందుకు అంటే ఈ 5 బంధం అనేది బలహీనమైన బంధం స్టూడెంట్స్. రెండవ కార్బన్ మీదకైనా రావచ్చు లేదా ఒకటో కార్బన్ మీదకైనా రావచ్చు. కాబట్టి 2 ఉత్పన్నాలు ఏర్పడతాయి స్టూడెంట్స్. కాబట్టి నేనేం రాస్తున్నా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి 2 ఉత్పన్నాలను ఫస్ట్ రాస్తున్నా. ప్లస్ కార్బన్ 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 3 కార్బన్ ఉన్నాయి కదా. అయితే హెచ్సిఎల్ పోయి దీనికి యాడ్ అయినప్పుడు డబుల్ బాండ్ తొలగిపోతుంది. అయితే ఒకసారి హైడ్రోజన్ ఒకటో కార్బన్కి అని అనుకుంటున్నా, ఇంకోసారి హైడ్రోజన్ రెండవ కార్బన్కి. నేను ఎలా రాస్తున్నా మీరు కూడా అలానే ప్రాక్టీస్ చేయండి. క్లోరిన్ అనేది రెండవ ద్విబంధ కార్బన్, క్లోరిన్ అనేది ఇక్కడ మొదటి ద్విబంధ కార్బన్. డియర్ స్టూడెంట్స్, నేనేమంటున్నానంటే ఇలా రాసిన తర్వాత కార్బన్కి ఎన్ని బంధాలు? 4 బంధాలు. 2 ఉన్నాయి కదా, మిగిలిన 2 బంధాలని 2 హైడ్రోజన్తో. కార్బన్కి ఎన్ని బంధాలు? 3 బంధాలు ఉన్నాయి, ఇంకొక హైడ్రోజన్ రాస్తాం డియర్ స్టూడెంట్స్. పైకైనా రాయవచ్చు. కార్బన్కి ఒక బంధం ఉన్నది, ఇంకా 3 బంధాలని 3 హైడ్రోజన్తో రాస్తాం డియర్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, కార్బన్కి ఎన్ని బంధాలు? మనకు ఈడ 1 2 ఉన్నవి, ఇంకెన్ని రావాలా? 2 రావాలి. కార్బన్కి ఎన్ని బంధాలు? 4, 3 ఉన్నవి, ఇంకొకటి రావాలా. కార్బన్కి ఎన్ని బంధాలు? 1 ఉన్నది, ఇంకా 3 రాయాలా. ఈ విధంగా అన్ని హైడ్రోజన్లతో మనము రాస్తూ ఉంటాము. దేర్ఫోర్ ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, 1 2 3 నెంబరింగ్ ఇస్తాము. 1 2 3 నెంబరింగ్ ఇస్తే రెండవ కార్బన్ మీద క్లోరిన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ 2 క్లోరో, 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ ప్రొప్ అంటాం, ప్రోపేన్. అదేవిధంగా స్టూడెంట్స్ ఒకటో కార్బన్ మీద క్లోరిన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ 1 క్లోరో ప్రోపేన్ అని అంటాం స్టూడెంట్స్. నెక్స్ట్ మనం చర్యా విధానం జాగ్రత్తగా పరిశీలిస్తే స్టూడెంట్స్, నేను మళ్ళీ క్రియాజనకాన్ని రాస్తున్నా. ఇక్కడ ఉన్న క్రియాజనకాన్ని సేమ్ దాన్ని చూసుకుంటూ రాస్తున్నా. ఇక్కడ హెచ్ ప్లస్ అనేది డియర్ స్టూడెంట్స్ ఒకటో ద్విబంధ కార్బన్కి లేదా రెండవ ద్విబంధ కార్బన్కి, అంటే ఒకటవ ద్విబంధం కార్బన్తో అయినా కలవచ్చు లేదా రెండవ ద్విబంధంతో కార్బన్ కలవచ్చు. దాన్ని నేను ఇక్కడ డియర్ స్టూడెంట్స్ 2 ఉత్పన్నాలు ఏర్పడతాయి కాబట్టి నేనేమంటున్నా, హెచ్ ప్లస్ C1తో అంటే ఒకటో కార్బన్తో, హెచ్ ప్లస్ C2తో. కాబట్టి డియర్ స్టూడెంట్స్ నేను రాస్తాను చూడండి, CH2 ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, హెచ్ ప్లస్ ఒకటో కార్బన్తో రాసిన. అంటే ఒకటో కార్బన్తో అనే అర్థం ఏముంది, ఈ బంధం అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ హెచ్ ప్లస్ని ఆకర్షించినట్టు. ఈ బంధం ఇక్కడికి పోతే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ఏం రావాలా? ప్లస్ రావాలి. కాబట్టి ప్లస్ రాస్తా స్టూడెంట్స్. ఈ సిహెచ్ అట్లే రాస్తా స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు హెచ్ ప్లస్ ఏమంటున్నాం స్టూడెంట్స్? రెండో కార్బన్తో అన్నాం. రెండో కార్బన్ అంటే ఈ మైనస్ ఇక్కడ వచ్చినట్టు భావించాలి స్టూడెంట్స్. కాబట్టి హెచ్ ప్లస్ రెండో కార్బన్కు వస్తే ఈ 5 బంధము మైనస్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి మైనస్ హెచ్ ప్లస్ని, అంటే ఈ 5 బంధం రెండో కార్బన్ మీకు వస్తేనే అది మైనస్గా మారి హెచ్ ప్లస్ని ఆకర్షిస్తుంది. అంటే ఈ 5 బంధం రెండో కార్బన్ మీకు వచ్చిందంటే ఒకటో కార్బన్ మీద ఏమొచ్చినట్టు? ప్లస్ వచ్చినట్టు. కాబట్టి ప్లస్ రాస్తాము. దేర్ఫోర్ ఇలా రాసేసి దీనికి హైడ్రోజన్ వచ్చింది, సిహెచ్ రాస్తాం స్టూడెంట్స్. ఇప్పుడు స్టూడెంట్స్ దీనికి సిఎల్ మైనస్ యాడ్ అవుతుంది స్టూడెంట్స్. ఎన్నో కార్బను నెంబరింగ్ రాసుకోవచ్చు, నిదానంగా చాలా నిదానంగా రాయాలి. సిఎల్ మైనస్ రెండవ కార్బన్కి. దేర్ఫోర్ CH3 CH క్లోరిన్, ఈ హైడ్రోజన్ని ఇక్కడ కలిపి రాసినారు, రాయొచ్చు ఎట్లయినా రాయొచ్చు. CH3 ఇక్కడ సిఎల్ మైనస్ యాడ్ అయ్యింది. ఇక్కడ సిఎల్ మైనస్ దేనికి యాడ్ అయింది? మొదటి కార్బన్కి కిందికి రాసిన, రెండో కార్బన్ CH కిందికి హైడ్రోజన్ CH3. ఇంతే స్టూడెంట్స్, వెరీ సింపుల్. ఇక్కడ 2 క్లోరోప్రోపేన్ 1 క్లోరోప్రోపేన్. ఇక్కడ డియర్ స్టూడెంట్స్ 2 1లలో ఏది పెద్దది? 2 పెద్దది స్టూడెంట్స్. కాబట్టి దీనిని మేజర్ అని రాస్తాం స్టూడెంట్స్, ఇది మైనర్ అని రాస్తాం స్టూడెంట్స్. ఇంకా నిర్వచనానికి ఏమంటున్నాడు? మేజర్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే CH2CH ఇది ద్విబంధ కార్బన్, ఇది కూడా ద్విబంధ కార్బన్. ఈ మేజర్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే ఇందులో ఉన్న HClలో ఉన్న H ప్లస్ అనే కారకం ఎక్కువ హైడ్రోజన్ అని, అంటే ఇక్కడ 2 హైడ్రోజన్ ఉన్నాయి, ఇక్కడ 1 హైడ్రోజన్ ఉంది, ఎక్కువ హైడ్రోజన్ కలిగి ఉన్న ద్విబంధ కార్బన్కు కలిసినప్పుడు మేజర్ ఏర్పడింది. దీన్నే మనం నిర్వచనంగా మార్కోనిక్ నియమము నిర్వచనంగా రాస్తాము. డియర్ స్టూడెంట్స్, వ్యతిరేక మార్కోనిక్ నియమం అనగానేమి, చర్యా విధానంతో సహా వివరించండి నేర్చుకుందాం స్టూడెంట్స్. సేమ్ ఇంతకుముందుకు మార్కోనిక్ నియమం అయితే ఎలా రాసామో అదే రాస్తాము. HBr, ఇంతకుముందుకు HCl రాసినాము, ఇప్పుడు HBr రాసినాము డియర్ స్టూడెంట్స్. ఇంతకుముందు కూడా సేమ్ స్టూడెంట్స్
మొదటి ద్విబంధ కార్బన్కి హైడ్రోజన్, రెండవ ద్విబంధ కార్బన్కి బ్రోమిన్. మళ్ళీ మొదటి ద్విబంధ కార్బన్కి బ్రోమిన్, రెండవ ద్విబంధ కార్బన్కి హెచ్. ఇంతకుముందుకు బ్రోమిన్ల స్థానంలో క్లోరిన్ ఉండే స్టూడెంట్స్. బ్రోమిన్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ క్లోరిన్ ఉండే స్టూడెంట్స్. ఇంకా మిగతా అంతా సేమ్ టు సేమ్. మరియు ఇంతకుముందుకు 2 బ్రోమో 2 క్లోరోప్రోపేన్ మేజర్ అన్నాం స్టూడెంట్స్. దేనికి? మార్కోనికాఫ్ నియమానికి స్టూడెంట్స్. ఇప్పుడు వ్యతిరేక అంటే ఏంది స్టూడెంట్స్? 1 బ్రోమోప్రోపేన్ మేజర్. మిగతా అంతా సేమ్ స్టూడెంట్స్. మరియు ఒక చిన్నది ఏముంటుందండి ఇక్కడ, ఆల్కైల్ పెరాక్సైడ్ ఉంటుంది, R2O2 ఆల్కైల్ పెరాక్సైడ్. మీకు తెలుసుగా స్టూడెంట్స్, ఆల్రెడీ H2O2ని హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటాం. ఇప్పుడు హైడ్రోజన్ స్థానంలో R రాస్తే R2O2నే ఆల్కైల్ పెరాక్సైడ్ అంటాం. ఈ ఆల్కైల్ పెరాక్సైడ్ ఉండటం వలన మనకు 1 బ్రోమోప్రోపీన్ అనేది మేజర్గా ఏర్పడుతుంది. దీన్నే వ్యతిరేక మార్కోనికాఫ్ నియమము అని అంటాము. అయితే స్టూడెంట్స్ ఇక్కడ పెరాక్సైడ్ ప్రభావం వలన 1 బ్రోమో మేజర్ ఏర్పడింది కాబట్టి పెరాక్సైడ్ ప్రభావం అనగానేమి, చర్యా విధానంతో వివరించండి అనగానే ఇదే ఆన్సర్ స్టూడెంట్స్. అదేవిధంగా కరాష్ అనే శాస్త్రవేత్త దీని మీద ప్రయోగం చేసినాడు. ఎందుకు 1 బ్రోమోప్రోపేన్ ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి కరాష్ ప్రభావం అనగానేమి, చర్యా విధానంతో రాయండి. ఇదే స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఇంతకుముందుకే మనం ఏమన్నామంటే మార్కోనికాఫ్ నియమంలో 2 క్లోరోప్రోపేన్ అనేది మేజర్ అన్నాం. వ్యతిరేక మార్కోనికాఫ్ నియమం అన్నాం కాబట్టి 1 బ్రోమోప్రోపేన్ మేజర్ అన్నాంగా. డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చర్యా విధానం కూడా కొంచెం రివర్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఇంతకుముందుకు Cl-H+ అనేది ముందుగా దీంతో చర్యలో పాల్గొన్నది. HBrలో H+ అనేది దీంతో చర్యలో పాల్గొన్నది. ఇక్కడ అట్లా కాదు స్టూడెంట్స్, బ్రోమిన్ అనేది ముందుగా చర్యలు. ఆ బ్రోమిన్ కూడా ఏ విధంగా స్టూడెంట్స్? బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదికగా. బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక అనేది ఏం చేస్తుంది స్టూడెంట్స్? ఈ బంధాన్ని సమానంగా విడగొడుతుంది. అంటే ఇందులో ఉన్న 2 ఎలక్ట్రాన్లలో ఒక ఎలక్ట్రాన్ దీని మీదకి వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ దీని మీదకి వస్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు నేనేమంటున్నా స్టూడెంట్స్, ఇప్పుడు బ్రోమిన్ అనేది ఇది 1వ కార్బన్, ఇది 2వ కార్బన్, ఇది 3వ కార్బన్. ఒకసారి 1వ కార్బన్తో C1తో బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక, C2తో Br స్వేచ్ఛా ప్రాతిపాదిక. స్టూడెంట్స్ 3 కార్బన్ ఉన్నాయి కదా స్టూడెంట్స్. ఇప్పుడు బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక దీనితో కలుపుతున్నప్పుడు డబల్ బాండ్ తొలగిపోతుంది. కాబట్టి ఫస్ట్ నేను 3 కార్బన్లు రాస్తా స్టూడెంట్స్. 3 కార్బన్లు రాసిన తర్వాత బ్రోమిన్ దీంతో 1వ కార్బన్తో కాబట్టి రాసిన స్టూడెంట్స్. బ్రోమిన్ మళ్ళీ దేంతో? 2వ కార్బన్తో స్టూడెంట్స్. కాబట్టి 2వ కార్బన్కి యాడ్ చేసినప్పుడు స్వేచ్ఛా ప్రాతిపాదిక ఇక్కడ ఏర్పడుతుంది స్టూడెంట్స్. 1వ కార్బన్ దగ్గర బ్రోమిన్ వచ్చింది కదా స్టూడెంట్స్, ఇంకొక స్వేచ్ఛా ప్రాతిపాదిక ఇక్కడ ఏర్పడుతుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ ఈ బంధంలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు తొలగిపోయి ఒక ఎలక్ట్రాన్ దీనికి వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ దీనికి. ఈ ఎలక్ట్రాన్తో చర్యలో పాల్గొంటుంది, మిగిలిన ఎలక్ట్రాన్ అట్లే రాస్తాం స్టూడెంట్స్. ఒకవేళ ఈ ఎలక్ట్రాన్తో కలిసి బంధాన్ని ఏర్పరిస్తే స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని అలానే రాస్తాం స్టూడెంట్స్. ఇప్పుడు H స్వేచ్ఛా ప్రాతిపాదిక స్టూడెంట్స్. H స్వేచ్ఛా ప్రాతిపాదిక అనేది ఈ ఎలక్ట్రాన్తో బంధంలో పాల్గొంటుంది. దేర్ఫోర్ కార్బన్, బ్రోమిన్, కార్బన్, హైడ్రోజన్ మిగతాది. ఇంకా H స్వేచ్ఛా ప్రాతిపాదిక అనేది స్టూడెంట్స్ ఈ ఎలక్ట్రాన్తో చర్యలో పాల్గొంటుంది స్టూడెంట్స్. వెంటనే ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ బ్రోమిన్, ఇంకా మిగిలినవి కార్బన్కి ఎన్ని బంధాలు కావాలనో మిగిలిన హైడ్రోజన్లతో పెడతాం స్టూడెంట్స్. ఈ విధంగా చర్యా విధానం జరుగుతుంది స్టూడెంట్స్. అయితే ఈ బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక ఎక్కడి నుంచి ఏర్పడింది? ఇది కొంచెం ROR పెరాక్సైడ్ ప్రభావం అన్నాగా స్టూడెంట్స్. ఈ పెరాక్సైడ్ ప్రభావం అనేది ఇది విడిపోతుంది. ఎందుకు విడిపోతుందంటే ఆక్సిజన్ మీద 2 జంటలు ఉంటాయని మీకు ముందే తెలుసు స్టూడెంట్స్. ఈ జంటలు ఎలక్ట్రాన్ల వికర్షణ వల్లంగా అది విడిపోతుంది స్టూడెంట్స్. ఏ విధంగా? స్వేచ్ఛా ప్రాతిపాదికగా. ఈ విధంగా విడిపోయిన స్వేచ్ఛా ప్రాతిపాదిక స్టూడెంట్స్ ఏమవుతుంది అంటే HBrలో ఉన్న బంధాన్ని సమానంగా విడగొడుతుంది స్టూడెంట్స్. సమానంగా అంటే బంధంలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నవి, ఒక ఎలక్ట్రాన్ దీని మీదకి వచ్చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ దీని మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్న ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్ మీద ఉన్న ఒక ఎలక్ట్రాన్తో కలిసి బంధాన్ని ఏర్పరుస్తుంది స్టూడెంట్స్, ROH. నెక్స్ట్ స్టూడెంట్స్ ఏం మిగిలిపోయింది? బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక స్టూడెంట్స్. ఈ బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదికనే స్టూడెంట్స్ ఇక్కడ ఈ బ్రోమిన్ స్వేచ్ఛా ప్రాతిపాదికనే ఆల్కిన్తో చర్యను జరుపుతుంది. ఈ విధంగా కొంచెం కష్టపడి ప్రాక్టీస్ చేస్తే అతి సులభంగా నేర్చుకోవచ్చును. డియర్ స్టూడెంట్స్, అతి సంయుగ్మ అనగానేమి అనువర్తనాలు రాయండి మనకు నేర్చుకుందాం. అతి సంయుగ్మం అంటే ఏం లేదు, ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్. దీన్ని ఏ విధంగా రాయాలంటే ఆల్ఫా కార్బన్,
ఆల్ఫా హైడ్రోజన్ల మధ్య ఉన్న సిగ్మా ఎలక్ట్రానులు ప్రక్క వైపుకు ఆస్థానీకృతం అనవచ్చు, స్థానభ్రంశం అనవచ్చు. ప్రక్క వైపుకు ఆస్థానీకృతం చెందడాన్ని అతి సంయుగ్మం అని అంటారు. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ C�XX రాస్తా, దీని పక్కన ఒక కార్బన్ రాస్తే ఇది ద్విబంధం ఉన్నది. దీనికి 2 బంధాలు ఉన్నాయి కాబట్టి ద్విబంధ కార్బన్ అంటాం. ద్విబంధ కార్బన్కి పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం. వీటి మీద హైడ్రోజన్ ఉంటే ఆల్ఫా హైడ్రోజన్లు అంటాం. ఆల్ఫా కార్బన్ ఉన్న హైడ్రోజన్ని ఆల్ఫా హైడ్రోజన్ అంటాం. ఏమవుతుందంటే వెంటనే ఇక్కడ ఈ బంధంలో ఉన్న ఎలక్ట్రాన్లు ఇక్కడికి పోతే ఈ 5 బంధంలో ఉన్న ఎలక్ట్రాన్లు ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే బంధాల సంఖ్య ఎక్కువ అవుతుంది కాబట్టి 5 బంధం అనేది విడిపోతుంది. వెంటనే చూడండి, హైడ్రోజన్ H+. ఇంతకుముందుకు ఒక బంధం ఉన్నది, ఇప్పుడు కొత్త బంధం వస్తుంది. బంధం రాసిన O- హైడ్రోజన్. స్టూడెంట్స్ ఒక్కటి జాగ్రత్తగా గమనించండి, కేవలం బంధం మాత్రమే ఇడిగిపోయింది. హైడ్రోజన్ తన యొక్క ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చింది కాబట్టి H+గా మారింది. దాని స్థానాన్ని అట్లనే ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే బంధరహిత రెజొనెన్స్ ప్రభావము అని కూడా అంటాం. బంధరహిత రెజొనెన్స్ ప్రభావము అని కూడా దీన్ని ఇంకొక రకంగా పిలుస్తాము, బంధరహిత రెజొనెన్స్ ప్రభావము. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఈ హైడ్రోజన్ ఇక్కడికి పోతే నెక్స్ట్ ఏమవుతుందంటే సేమ్ కార్బన్ పైన హైడ్రోజన్ రాసినాం, కింద హైడ్రోజన్ రాసినాం, దీనికి H+ రాదాము, మిగతా సేమ్ డబల్ బాండ్ O- హైడ్రోజన్. ఇంకొకసారి కార్బన్, ఇప్పుడు పై హైడ్రోజన్ ఇది H+గా మారింది. దానికి H+ అన్నప్పుడు దానికి బంధం రాయొద్దు, మళ్ళీ ఇది రాసినాము, సేమ్ డబల్ బాండ్ CO- హైడ్రోజన్. స్టూడెంట్స్ ఈ ఆల్ఫా హైడ్రోజన్లో బంధం ఇక్కడ పోయినప్పుడు ఇది ఏర్పడుతుంది స్టూడెంట్స్. ఈ ఆల్ఫా హైడ్రోజన్లోని బంధంలోని ఎలక్ట్రాన్ ఇక్కడ పోయినప్పుడు ఇది ఏర్పడుతుంది స్టూడెంట్స్. ఇది ఇక్కడ పోయినప్పుడు ఇది ఏర్పడుతుంది స్టూడెంట్స్. ఈ విధంగా 3 రెజొనెన్స్ నిర్మాణాలు, జస్ట్ 3 రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడినవి. ఇంతే, జస్ట్ అతిసంఖ్యం అనగానే అనువర్తనాలు. అతిసంఖ్యం అంటే ఏంది, ఉదాహరణ ఇది. దీనికి అనువర్తనాలు ఏంటంటే స్టూడెంట్స్ ఆల్కీన్లు. స్టూడెంట్స్ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ రాస్తున్న స్టూడెంట్స్, కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ రాసిన తర్వాత కార్బన్ 4 బంధాలు రావాలి కాబట్టి ఇలా రాస్తా. ఇప్పుడు హైడ్రోజన్ రాస్తా స్టూడెంట్స్. సేమ్ మళ్ళీ కిందికే మంచిగా ఎగ్జామ్లో నీట్గా మస్తు ప్లేస్ ఉంటుంది, 32 పేజీలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒక హైడ్రోజన్ స్థానంలో స్టూడెంట్స్ CH3 రాసిన హైడ్రోజన్. ఇప్పుడు స్టూడెంట్స్ మళ్ళీ ఇంకొకటి ఇక్కడ CH3 రాసినాం కదా స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ CH3 ఎట్లయినా ఏం లేదు, ప్రతిసారి ఒక హైడ్రోజన్ తీసేస్తూ ఆ హైడ్రోజన్ స్థానంలో CH3ని రాస్తున్న స్టూడెంట్స్. అంతే స్టూడెంట్స్, CH3H. ఇంకోసారి కూడా స్టూడెంట్స్ CH3 స్టూడెంట్స్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు ఆల్ఫా కార్బన్ ఉందా లేదా స్టూడెంట్స్, ఇందులో లేదు. దీన్ని ఇథిలిన్ అంటాం స్టూడెంట్స్, ఇథిలిన్, లేకపోతే ఆల్కీన్ అని రాస్తాం స్టూడెంట్స్. ఇది నెంబర్ 1 స్ట్రక్చర్, ఇది నెంబర్ 2 స్ట్రక్చర్, ఇట్లా నెంబరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే, అన్నిటికీ అట్లనే ఇవ్వండి స్టూడెంట్. ఇప్పుడు ద్విబంధ కార్బన్ పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా అంటాం, ద్విబంధ కార్బన్ ఆల్ఫా అంటాం. ఇక్కడ కూడా ఒకటి ఉన్నది ఆల్ఫా అంటాం. ద్విబంధ కార్బన్ పక్కన ఉన్నదని ఆల్ఫా అంటాం, ద్విబంధ కార్బన్ పక్కన ఉన్నదని ఆల్ఫా అంటాం. ద్విబంధ కార్బన్ పక్కన ఉన్నదని ఆల్ఫా. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మొత్తము 12 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నవి కావున 12 రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయి స్టూడెంట్స్. ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నందుకు 3 రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడినాయి స్టూడెంట్స్. ఆ విధంగా 12 ఏర్పడతాయి స్టూడెంట్స్. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్లు లేవు, రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడవు. ఇక్కడ స్టూడెంట్స్ 3 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నవి, 3 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నాయి కనుక 3 రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయి. డిఏ స్టూడెంట్స్ 6 ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి కనుక 6 రెజొనెన్స్ నిర్మాణాలు. 9 ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి, 9 రెజొనెన్స్ నిర్మాణాలు. రెజొనెన్స్ నిర్మాణాలు ఎక్కువగా ఏది ఏర్పరిచిందో, రెజొనెన్స్ నిర్మాణాలను ఏది ఎక్కువ ఏర్పరిచిందో దానికి స్థిరత్వం ఎక్కువ స్టూడెంట్స్. ఇప్పుడు నెంబరింగ్ ఇస్తే ఫస్ట్ నుంచి, ఇప్పుడు ఇది 5ది అనుకున్నాం అనుకో స్టూడెంట్స్. కాబట్టి ఆల్కీన్ల స్థిరత్వం ఏది రెజొనెన్స్ నిర్మాణాలను ఎక్కువ ఏర్పరిచింది స్టూడెంట్స్, 5, 4, నెక్స్ట్ స్టూడెంట్స్ 3, నెక్స్ట్ 2, 1. ఆ విధంగా రాస్తాము అనువర్తనాలు. ఇంకొక అనువర్తనం కూడా రాయొచ్చు స్టూడెంట్స్,
టెర్షరీ కార్బోక్యాటైన్ యొక్క స్థిరత్వాన్ని. ఇప్పుడు స్టూడెంట్స్ కార్బన్ దగ్గర ప్లస్ రాస్తే ఏమైంది స్టూడెంట్స్, కార్బోక్యాటైన్ అయింది. ఇప్పుడు దీనికి మిగిలిన 3 బంధాలు రాస్తాం. ఒక బంధాన్ని ప్లస్గా అయిపోయింది అనమాట. హైడ్రోజన్ 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 రాస్తాం స్టూడెంట్స్. ఇప్పుడు ఒక హైడ్రోజన్ తీసే స్టూడెంట్స్ ఏం రాస్తా స్టూడెంట్స్, CH3 రాస్తా. హైడ్రోజన్ హైడ్రోజన్ ప్లస్. ఇప్పుడు ఈ ప్లస్ ఉన్న కార్బన్కు పక్కన ఉన్న కార్బన్ ఏమంటామంటే స్టూడెంట్స్ ఆల్ఫా కార్బన్ అని అంటాం. 3 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నాయి. నెక్స్ట్ స్టూడెంట్ ఇక్కడ ఒక CH3, ఇంకొక హైడ్రోజన్ స్థానంలో ఇంకొక CH3 రాస్తా స్టూడెంట్స్, హైడ్రోజన్ రాస్తా స్టూడెంట్స్. ఇక్కడ ప్లస్ రాయాలి స్టూడెంట్స్, మర్చిపోతున్నాము. ఇక్కడ ప్లస్ రాస్తాము స్టూడెంట్స్. ఇక్కడ CH3 స్టూడెంట్స్. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్లు లేవు స్టూడెంట్స్. 3 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నవి, 6 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నవి, 9 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నాయి స్టూడెంట్స్. 3 రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయి, 6 రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయి, 9 రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడతాయి స్టూడెంట్స్. కాబట్టి రెజొనెన్స్ నిర్మాణాలు ఏర్పడవు స్టూడెంట్స్. దేనికి రెజొనెన్స్ నిర్మాణాలు ఎక్కువనో దానికి నెంబరింగ్ అయినయొచ్చు. 1 2 3 4 స్టూడెంట్స్. ఇక్కడ ఏమంటున్నా స్టూడెంట్స్, ఇక్కడ మైనస్ అయినా ఇవ్వచ్చు. ఈ ప్లస్ దగ్గర మైనస్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఒక ఎలక్ట్రాన్ ఇట్లా పెడితే స్వేచ్ఛా ప్రాతిపాదిక అంటాం. మైనస్ ఇస్తే కార్బేనయాన్ అంటాం, చుక్క పెడితే స్వేచ్ఛా ప్రాతిపాదిక అంటాం. ఎట్లా పెట్టినా కానీ మనకు స్థిరత్వం మాత్రం ఎక్కువ కార్బోక్యాటైన్ స్వేచ్ఛా ప్రాతిపాదిక ఇస్తాడు. ఇక్కడ స్టూడెంట్స్ నెంబరింగు ఇది మిథైల్ కార్బోక్యాటైన్ అంటాము, దీన్ని ప్రైమరీ కార్బోక్యాటైన్ అంటాము, దీన్ని సెకండరీ కార్బోక్యాటైన్ అంటాము, టెరిషరీ కార్బోక్యాటైన్. ఎందుకు, కార్బోక్యాటైన్ చుట్టూ 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి 3 పెట్టి పైన చుక్క రాస్తాము, దాన్ని టెరిషరీ అంటాం. ఈ కార్బన్ మీద ప్లస్ ఉన్న దాని చుట్టూ 2 కార్బన్ ఉన్నాయి కాబట్టి 2 పెట్టి దాని ఈ కార్బన్ మీద ప్లస్ ఉన్న దానికి 1 కార్బన్ ఉంది కాబట్టి ప్రైమరీ కార్బన్. దేర్ఫోర్ టెరిషరీ కార్బోక్యాటైన్ స్థిరత్వం ఎక్కువ, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ, తర్వాత మిథైల్ కార్బోక్యాటయాన్. డియర్ స్టూడెంట్స్, స్థాన నిర్దేశకత అంటే ఏమిటి? ఆర్థో, పారా స్థాన నిర్దేశకత మరియు మెటా స్థాన నిర్దేశకత. ఖచ్చితంగా లాంగ్ క్వశ్చన్ స్టూడెంట్స్, 100% లాంగ్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్. కాబట్టి దీని గురించి నేర్చుకుందాం. ఏం లేదు స్టూడెంట్స్, స్థాన నిర్దేశకత అంటే ఫస్ట్ నీకు షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యాంశం ఏంటంటే బెంజిన్ పైన ఏ అనేది రాసేసుకొని ఇప్పుడు ఏ అనేది ఏం చేస్తుంది, బెంజిన్ నుండి బెంజిన్లో ఉన్న 5 బంధంలో ఉన్న ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది, లేకపోతే బెంజిన్ కన్నా తన యొక్క ఎలక్ట్రాన్ని దానం చేస్తుంది. 2 రకాలుగా చేస్తుంది. అయితే ఇక్కడ ఇంతకుముందు స్టూడెంట్స్ మీరు ఏం నేర్చుకున్నారు, బెంజిన్ నైట్రేషన్ మిశ్రమంతో HNO3 H2SO4తో చర్య జరిపి, అప్పుడు చర్య జరిపినప్పుడు బెంజిన్ మీద NO2+ అనే ఎలక్ట్రోఫైల్ వచ్చి చేరుతుంది. దీన్నే నైట్రో బెంజిన్ అంటారు, నైట్రేషన్ చర్య అంటారు, నైట్రోకరణం చర్య అంటారు అని నేర్చుకున్నారు స్టూడెంట్స్. అయితే బెంజిన్ మీద ఎటువంటి ప్రతిక్షేపకాలు లేవు కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య ఈ విధంగా జరిగింది స్టూడెంట్స్. ఒకవేళ బెంజిన్ మీద ప్రతిక్షేపకం ఉంటే ఇక్కడ 2వ స్థానం ఉన్నది, 3వ స్థానం ఉన్నది, 4వ స్థానం ఉన్నది, ఇది 1వ స్థానం అంటాం. ఈ 1వ స్థానానికి పక్కనున్న స్థానాన్నే ఇంకా శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ఆర్థో స్థానం అనాలి. దీనినే 3వ స్థానాన్నే మెటా స్థానం అనాలి. 3వ స్థానాన్ని మెటా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 4వ స్థానాన్ని పారా అనాలి అని చెప్పారు స్టూడెంట్స్ శాస్త్రవేత్తలు. అయితే ఈ ఏ ప్రతిక్షేపకం ఉన్న స్వభావాన్ని బట్టి నెక్స్ట్ జరిగే ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అనేది ఆ ఎలక్ట్రోఫైల్ అనేది నైట్రోకరణంలో NO2+ అనేది ఆర్థోకి వెళ్తుందా, ఆర్థో స్థానంలోకి వెళ్తుందా, మెటా స్థానంలోకి వెళ్ళాలన్నా, పారా స్థానంలోకి వెళ్ళాలని ఎవరు చెప్తారు? బెంజిన్ పైన ఉన్న మొదటి ప్రతిక్షేపకం చెప్తుంది. బెంజిన్ పైన ఉన్న మొదటి ప్రతిక్షేపకం చెప్తుంది. కాబట్టి అనుకరణ నిర్వచనం ఏమని రాస్తామంటే స్టూడెంట్స్, ఏక ప్రతిక్షేపిత బెంజిన్, లేకపోతే బెంజిన్ పైన ప్రతిక్షేపకం ఉన్నప్పుడు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో కొత్తగా వచ్చేటటువంటి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు జరిగినప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ఎలక్ట్రోఫైల్ యొక్క స్థానాన్ని నిర్దేశించు సమూహాన్ని స్థాన నిర్దేశకత అంటారు. ఏముంది స్థాన నిర్దేశకత అంటే స్థానాన్ని నిర్దేశించు సమూహాన్ని
స్థాన నిర్దేశక అంటారు. మరి స్థానాన్ని ఎవరు నిర్దేశిస్తున్నారు? బెంజిన్ మీద ఉన్న మొదటి ప్రతిక్షేపకం. అదే నిర్వచనం రాయాలి. బెంజిన్ మీద ఉన్న మొదటి ప్రతిక్షేపకం ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలలో కొత్తగా వచ్చే ఎలక్ట్రోఫిల్ యొక్క స్థానాన్ని నిర్దేశించడాన్ని స్థాన నిర్దేశకత అంటారు అని నిర్వచనం రాస్తాము. ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ? ఏ అనేది ఎలక్ట్రాన్ని తీసుకోవచ్చు అంటున్నాము, ఏ అనేది ఎలక్ట్రాన్ని ఇవ్వచ్చు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీన్ ఆఫ్లో కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. స్టూడెంట్స్, నైట్రోజన్ మీద ఒక జంట ఉంటుందని నేర్చుకున్నారు స్టూడెంట్స్. ఇక్కడ ఆక్సిజన్ మీద 2 జంటలు ఉంటాయని నేర్చుకున్నారు స్టూడెంట్స్. అదేవిధంగా ఫ్లోరిన్ మీద 3 జంటలు ఉంటాయని నేర్చుకున్నారు స్టూడెంట్స్. అది ఎందుకు అనేది కూడా ఇంతకుముందు క్లియర్ చెప్పాను. అయితే కార్బన్ అనేది CH3గా రాస్తే, నైట్రోజన్ని NH2గా రాస్తే, ఆక్సిజన్ OHగా రాసిన, ఫ్లోరిన్గా రాసిన. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇవన్నీ కూడా ఇది ఎలక్ట్రాన్ని దానం చేస్తుంది, ఇది కూడా ఎలక్ట్రాన్ దానం చేస్తుంది, ఇది ఎలక్ట్రాన్ దానం చేస్తుంది. అన్నిటినీ ఏం రాయవచ్చు అంటే ఆర్థోపారా స్థాన నిర్దేశకాలు. ఎలక్ట్రాన్ ఇచ్చే వాటిని ఆర్థోపారా నిర్దేశక సమూహాలు అని అంటాము. ఎలక్ట్రాన్ తీసుకునే ఏంటంటే ద్విబంధం ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NO2 ఉంటే NO2లో N డబల్ బాండ్ O అని రాస్తాం. ఒకవేళ C డబల్ బాండ్ OH ఉంటే ఇది ఎలక్ట్రాన్ తీసుకుంటాం. ఇట్లా ద్విబంధం కలిగి ఉన్నవేమో మెటాస్థాన నిర్దేశకాలు. క్లియర్గా ఎగ్జాంపుల్ వస్తుంది చూడండి నెక్స్ట్ వీడియో. స్టూడెంట్స్, నేను బీసీన్ ఆఫ్ అని రాసిన, కార్బన్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, నైట్రోజన్కి సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఆక్సిజన్కి సంబంధించిన ఇంకొక ఎగ్జాంపుల్. కార్బన్కి సంబంధించింది CH3, నైట్రోజన్కి సంబంధించింది NH2, ఆక్సిజన్కి సంబంధించింది OCH3. మిథాక్సి అంటాము, ఎమీన్ అంటాము, CH3. బెంజిన్ మీద CH3 ఉంటే టోలిన్ అని అంటాము, మిథైల్ బెంజిన్ అంటాం స్టూడెంట్స్. ఇప్పుడు బెంజిన్ మీద NH2 రాస్తే స్టూడెంట్స్, ఎనిలిన్ అంటాం స్టూడెంట్స్, ఇప్పుడు బెంజిన్ మీద OCH3 స్టూడెంట్స్, OCH3 రాస్తే, బెంజిన్ మీద OCH3 రాస్తే ఎన్నిసోల్ అంటాం స్టూడెంట్స్. ఎన్నిసోల్ లేకపోతే మిథాక్సీ బెంజిన్ అని కూడా అంటాం. ఇంతకుముందుకు మిథైల్ బెంజిన్ అన్నాం కదా, ఆ విధంగా మిథాక్సీ బెంజిన్ అని కూడా అంటాం స్టూడెంట్స్. అయితే ఇక్కడ స్టూడెంట్స్, ఇక్కడ బెంజిన్ పైన ఒక ప్రతిక్షేపకం ఉన్నప్పుడు నెక్స్ట్ నైట్రేషన్ చర్య, నైట్రోకరణము అంటాం స్టూడెంట్స్. HNO3 H2SO4. ఇక్కడ కూడా అంతే, అన్నిటికి సేమ్ HNO3 H2SO4. ఇక్కడ కూడా అంతే HNO3 H2SO4 సేమ్. మనము బెంజిన్ మీద ఉన్న ప్రతిక్షేపకానికి దీనికి ఎలక్ట్రాన్లు దానం చేసే స్వభావం ఉంది. ఎలక్ట్రాన్లు దానం చేసే స్వభావం ఉంటే ఆర్థో స్థానంలో వస్తుంది. దీని నుంచి అసలు ఏమొస్తుంది? ఎలక్ట్రోఫైల్ NO2+ వస్తుంది. ఆ NO2+ ఒకసారి ఆర్థో స్థానంలో వస్తుంది, ఇంకోసారి పారా స్థానంలో వస్తుంది. అన్నిటికి సేమ్ అంతే. ఇంకా ఇక్కడ బెంజిన్ రాయాలా, పైన CH3 రాయాలా, ఆర్థో స్థానంలో NO2 వచ్చిందని రాయాలా, మళ్ళీ నెక్స్ట్ ప్లస్ అని రాసి బెంజిన్ రాయాలా, పైన CH3 రాయాలా, పారా స్థానంలో NO2 వచ్చిందని రాయాలి. గీదానికి 8 మార్కులు. ఆర్థో పారా స్థాన నిర్దేశకత అనగానేమి? టోలిన్ యొక్క నైట్రోకరణం చర్యను ఉదాహరణతో రాయండి, రాసేసేయాలి. గింతే. ఆర్థో పారా స్థాన నిర్దేశకత అనగానేమి నిర్వచనం రాసి ఇది రాస్తే 8 మార్కులు. నెక్స్ట్ ఆర్థో పారా స్థాన నిర్దేశకత అనగానేమి? ఎనిలిన్ యొక్క నైట్రోకరణం చర్య రాయండి. ఏం లేదు, ఆర్థో స్థానంలో NO2 రాసి సేమ్ ఇంత, పారా స్థానంలో ప్లస్ రాసి పారా స్థానంలో NO2 రాయాలి. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థో పారా స్థాన నిర్దేశకత అనగానేమి? ఎనిసోల్ యొక్క నైట్రోకరణం చర్యను రాయండి, లేకపోతే మిథాక్సీ బెంజిన్ యొక్క నైట్రోకరణం చర్యను ఉదాహరణతో రాయండి. సేమ్ మిథాక్సీ బెంజిన్ని ఇలా రాసినాం, ఎనిసోల్ని ఇలా రాసినాము. ఆర్థో స్థానంలో సేమ్ ఎట్లా రాసినామో అట్లే రాస్తాము, పారా స్థానంలో ఎట్లా రాసినామో ఇక్కడ కూడా సేమ్ అట్లే రాస్తాం. నేను మళ్ళీ రాయదలుచుకోలేదు, వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి. అంతే, సింపుల్. ఇంకా ఆర్థో పారా స్థాన నిర్దేశకత మీద ఇంతకన్నా మించి ఏ విధంగా అడిగాడు. ఇక్కడ 8 మార్కులు వచ్చేసినాయి మీకు. నెక్స్ట్ మెటా స్థాన నిర్దేశకత నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ స్టూడెంట్స్, మెటా స్థాన నిర్దేశకతానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఎట్టిస్తారంటే, మెటా స్థాన నిర్దేశకత అనగానేమి? బెంజోయిక్ ఆమ్లం యొక్క నైట్రోకరణం చర్యను ఉదాహరణతో రాయండి. సింపుల్ స్టూడెంట్స్, ఇంతకుముందుకే నేర్చుకున్నాం కదా, బెంజిన్ పైన COOH ఉంటే బెంజోయిక్ ఆమ్లము అంటాం. మీరు క్యాచ్ చేయాలి స్టూడెంట్స్, నేను షార్ట్కట్ చెప్తున్నా, మీరు క్యాచ్ చేయాలి. ఎలా అంటే
కార్బన్కి డబుల్ బాండ్ పెట్టినామనుకో అది మెటాకు సంబంధించింది అవుతుంది. ఓన్లీ కార్బన్తో సింగిల్ బాండ్ తీసుకున్నామనుకో అది ఆర్తా ప్యారా స్థాన నిర్దేశకత అవుతుంది. ఒకవేళ ఇప్పుడు డబుల్ బాండ్ పెట్టినాము ఓహెచ్ రాసిన అదే బెంజోయిక్ ఆమ్లం అవుతుంది. ఒకవేళ ఇక్కడ హైడ్రోజన్ రాయొచ్చు ఆక్సిజన్ తీసేసి అది బెంజాలియేడ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కార్బన్ రాయొచ్చు అది ఎసిటోఫినోన్ అవుతుంది. అట్లా రకరకాలుగా అవుతుంది. కాకపోతే ఈ బెంజిన్కు ఉన్న ఈ కార్బన్కు సి డబల్ బాండ్ ఉంటే చాలు. నెక్స్ట్ వచ్చేది మెటాస్థానం. నైట్రో కర్ణం అంటే ఏంది స్టూడెంట్స్? ఆల్రెడీ HNO3 H2SO4 రాసినారు. ఇందులో నుంచి NO2+ వస్తుంది ఎలక్ట్రోఫైల్. మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు. ఏం లేదు, మెటాస్థానంలోకి వచ్చేస్తుంది. మెటాస్థానంలో NO2 COOH దీన్ని షార్ట్కట్గా రాసేసిన అంతే. 8 మార్కులు వచ్చేసినాయి. మెటాస్థాన నిర్దేశకత అంటే బెంజిన్ పైన ఉన్న ప్రతిక్షేపక స్వభావానికి ఎలక్ట్రాన్ తీసుకునే స్వభావం ఉన్నప్పుడు కొత్తగా వచ్చే ఎలక్ట్రోఫైల్ మెటాస్థానంలోకి వెళ్ళును అని నిర్వచనం రాస్తారు. ఉదాహరణ ఏది? బెంజోయిక్ ఆమ్లానికి నైట్రోకరణం చర్య అంటే ఇది. ఒకవేళ ఆల్కైలీకరణం అనుకో CH3Cl AlCl3 రాస్తే అల్యూమినియం Cl3 రాస్తే CH3+ అనే ఎలక్ట్రోఫైల్ వస్తుంది. ఆ CH3+ ఎలక్ట్రోఫైల్ ఎక్కడ పోతుంది? NO2 ఈ ప్లేస్లోకి మెటాస్థానంలోకి వెళ్తుంది. ఒకవేళ స్టూడెంట్స్ బెంజిన్ మీద COOH ఉంటే బెంజోయిక్ ఆమ్లం, బెంజిన్ మీద C ట్రిపుల్ బాండ్ N ఉంటే ఉంటే సయనైడ్ అంటాం. సయనైడ్. ఓకే. సయనోబెంజిన్ యొక్క నైట్రోకరణం చర్య రాయండి. సయనోబెంజిన్ యొక్క ఆల్కైలీకరణ చర్య ఇంకా సేమ్ మెటాస్థానంలోకి వచ్చేస్తుంది అంతే మిగతా. ఒకవేళ బెంజిన్ మీద నైట్రోజన్ ఉంటే నైట్రోజన్కి ఇక్కడ ఒక ఆక్సిజన్కి డబల్ బాండ్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు నైట్రోజన్. NO2 ఉంటే మనకు మెటాస్థానం నిర్దేశిక. నెక్స్ట్ నైట్రేషన్ చర్య జరిగితే ఉంది మళ్ళీ ఇదే రాస్తాము, NO2 రాస్తాము. ఈ నైట్రేషన్ నుంచి వచ్చే NO2+ అనేది మెటాస్థానంలోకి వెళ్తుంది. ఒకవేళ ఆల్కైలీకరణం చర్య అనుకో CH3Cl అల్యూమినియం ట్రైక్లోరైడ్ అని అనుకో, నెక్స్ట్ వచ్చేది ఏముంది? CH3+ వస్తుంది. ఇందులో నుంచి ఆ CH3+ అనేది మెటాస్థానంలోకి వెళ్తుంది. ఆ విధంగా రాస్తాం. ఒకవేళ బెంజాలియడ్ అని అనుకో, బెంజిన్ పైన ఆల్డియడ్ C డబల్ బాండ్ H ఉంటే బెంజాలియడ్ నైట్రోకరణం చర్య అంటే NO2+ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. ఆల్కైలీకరణం చర్య అంటే CH3+ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. మామూలుగా ఒకవేళ బెంజిన్ పైన C డబల్ బాండ్ O కార్బన్ ఇచ్చింది అనుకో, C డబల్ బాండ్ O కార్బన్ ఇచ్చింది ఎసిటోఫినోన్ అంటాం. ఎసిటోఫినోన్ యొక్క నైట్రోకరణం చర్య అంటే HNO3 H2SO4 రాసి ఈ ప్లేస్లో NO2 రాస్తాం అంతే. వెరీ సింపుల్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఏం లేదు, ప్రాక్టీస్ చేయాలి కరెక్ట్. ఫస్ట్ ఒక 2 లాంగ్ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా నేర్చుకోండి బాగా.